ఆనంద భైరవి దర్శన్తో శరణ్యకు నువ్వు చెప్పాలనుకున్న విషయం చెప్పావా దర్శన్ అని చెప్పి అడుగుతూ ఉంటే, లేదమ్మా, మేమిద్దరం బెంగళూరుకి వెళ్తున్నాం కదా, అక్కడ శరణ్యకు నా మనసులో ఉన్న మాటను చెప్పేస్తాను అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. బెంగళూరు వెళ్ళిన తర్వాత నువ్వు నీ మనసులో మాట చెప్తే అప్పుడైనా మీ మధ్య ఉన్న గ్యాప్ అంతా కూడా తొలగిపోయి మీ మధ్య కేవలం ఆనందం మాత్రమే జీవితాంతం ఉండిపోవాలని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. దర్శన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. శరణ్య దర్శన్ ఇద్దరు జంటగా హనీమూన్కి వెళ్తూ ఉండడంతో ఇదంతా తెలుసుకున్న సమీరకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఎలాగైనా సరే వాళ్ళు వెళ్లకుండా ఆగిపోవాలని చెప్పి ఆనంద నడిచే దారిలో గాజు ముక్కలు పడేస్తుంది. హాల్లో నడుచుకుంటూ వస్తున్న ఆనంద కింద ఉన్న గాజు ముక్కలు గమనించకపోవడంతో తన కాలికి గాయం అవుతుంది. రక్తం కారుతూ ఉంటుంది. ఇక దాంతో శరణ్య వాళ్ళంతా కూడా పరిగెత్తుకుంటూ వచ్చి విలవిల్లాడిపోతూ ఆనంద భైరవి కాలికి కట్టు కడుతూ ఉంటారు. మీరు బెంగళూరుకి వెళ్ళాలి కదా, వెళ్ళి ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటే, అయ్యో అత్తయ్య, మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో వదిలేసి మేము బెంగళూరుకి ఎలా వెళ్ళగలం అత్తయ్య, మేము వెళ్ళమని చెప్పి శరణ్య అంటూ ఉంటే, గుమ్మం దగ్గర నిలబడి చాటుగా ఉండి ఇదంతా చూస్తున్న సమీర, నాకు కావాల్సింది అదే కదా, అందుకే కదా ఇదంతా చేసిందని చెప్పి ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు ఆనంద, అమ్మ శరణ్య, నన్ను చూసుకోవడానికి ఇంట్లో ఇంతమంది ఉన్నారు కదా, మరేం పర్వాలేదు, నువ్వు దర్శన్ వెళ్ళండి అని చెప్పి వాళ్ళను బలవంతంగా పంపిస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మరి మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.